అంటే ఏం చేస్తున్నారు? ఇగో నాటుకోడి అంటారు కదా మీరు. నాటుకోడి తెచ్చిండ్రు. మేము 1 kg నాటుకోడి తెచ్చుకున్నాము. ఇప్పుడు దీన్ని మొత్తం క్లీన్గా వాష్ చేసి పక్కకు పెట్టినాము. ఇప్పుడు ఈ ప్రాసెస్ స్టార్ట్ చేస్తున్నా. ఆంటీ ఎట్లా చేస్తావు ఇప్పుడు? సూప్ పెట్టమంటున్నారు కదా. ఇది కొంచెం ఉల్లిగడ్డల్ని పెద్దగా కట్ చేసుకోవాలా. ఇక ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి ఆయిల్ కొంచెం పోసుకోవాలా. ఇవి ఉల్లిగడ్డలు ఇక ఫ్రై అయ్యేందుకు వేరే దాంట్లో ఎందుకు చేసుడని దీంట్లోనే కర్రీ చేస్తాం కదా. ఒక 10 నిమిషాలు పడుతుంది టైం. ఇది ఫ్రై కాడ మంచిగా ఫ్రై అయితే ఫ్రై అయినాయి ఉల్లిగడ్డలు. స్టవ్ ఆఫ్ చేస్తున్నా. చల్లారినాక పేస్ట్ చేసుకోవాలి. బ్రౌనిష్ కలర్లో అయినాయి కదా. ఇక దీన్ని అప్పటికి ఫ్రై చేయకుండా నడుస్తుంది. గ్రైండ్ చేసి వేస్తే పచ్చి పచ్చి అనిపిస్తుంది. ఎక్కువసేపు ఫ్రై కావాలి. ఇట్లయితే తొందరగా ఇది అవుతుంది. ఇవాళ మెల్లిగడ్డ పేస్ట్ చేయరా? ఇది పేస్ట్ పడుతుంది. ఇక రోట్లే దంచుదామంటే రోలు చిన్నగా ఉన్నది. దాంట్లో దంచేటట్లేదు, కష్టం అయ్యేటట్లున్నది. ఇక గ్రైండర్లో పడితే పేస్ట్ ఇగో ఆయిల్ పోస్తున్నా. కొంచెం ఎక్కువనే పోస్తున్నా. నార్మల్ చికెన్ తక్కువ పోయాలంటారు కదా ఆయిల్. నాటుకోడికి ఎక్కువనే పడుతుంది. ఇప్పుడు దీంట్లో ఏమేమి వేస్తావు? ఫస్ట్ మసాలాలు. నూనె వేడైంది. ఇగో లవంగాలు, ఇవి యాలకులు, కొంచెం బిర్యానీ ఆకు, బండ పువ్వు, సాజీరా, ఇవన్నీ మసాలాలు. మనం చికెన్ మసాలా అవన్నీ ఏం ఇంట్లో ఉండవు కదా, ఇక తెచ్చుకోము కదా. ఇవన్నీ మనం చేసుకున్నాయి. ఇక కరివేపాకు, మిర్చీలు, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇది మనం ఒలిచి ఇప్పుడు దంచింది అల్లం వెల్లుల్లి పేస్ట్. కొన్నది కాదు. 2 స్పూన్ల పసుపు వేసిన తాలింపులనే. ఎందుకంటే తాలింపులు వేస్తే కొంచెం చికెన్ ముక్కకు అది ఇది అవుతుంది. మీదికెళ్ళి వేస్తే పసుపు వస్తుంది. మంచిగా మిక్స్ అయ్యేటట్లు కలిపి ఒక 2 నిమిషాలు దీన్ని ఆయిల్లోనే ఉడకనిద్దాం. ఇక కొంచెం 2 నిమిషాలు ఉడికితే ఫ్రై అవుతుంది. 2 నిమిషాలు అవుతుంది. ఉల్లి పేస్ట్ వేసుకొని కలుపుకుందాం. ఇలానే ఇప్పుడు కొన్ని మసాలాలు వేసుకుందాము. కొంచెం మసాలాలు ముక్కకు పడతాయి. ధనియాల పొడి, కొంచెం కుడుక పొడి వేద్దాము. మూతించలేదు. కొంచెం కుడుక పొడి. తర్వాత మీదికెళ్ళి వేసుకోకుండా నడుస్తుంది. ఇది మిక్స్ చేసింది సాజీరా, లవంగాలు, యాలకులు. సాజీరా అప్పుడు వేసినాం అనుకుంటా కదా. అది తాలింపులు వేసిన. ఇది కొంచెం మనకు ఘాటు కోసం. ఇవన్నీ మసాలాలు వేసుకున్నాం కదా. మూత పెట్టి దానికి ముక్కకు పడతాయి మసాలాలు. ఇది కిలో 200 గ్రాములు. ఇది ఉప్పు లేని కారం. నార్మల్గా ఇక్కడనే బాగా కారం ఉంటుంది అంటుండ్రు. అందుకే కిలోకు 1 చెంచా వేస్తున్నా. ఇది నాటుకోడి కదా, కారం తక్కువ ఉంటే కొంచెం కౌసు వస్తుంది. కారం మా వాళ్ళు మంచిగా నిండుగా తింటారు. నార్మల్గా నేను ఇక్కడికి వచ్చి నుంచి అండినయండి కారం మంచిగా నిండుగానే వండుతున్నా. వాళ్ళు ఇష్టంతో తింటుండ్రు. నేను వచ్చి నుంచి ఫస్ట్ ఇది నాటుకోడి తెచ్చుడు. నార్మల్ చికెన్ తీసుకొచ్చేది ఇంతవరకు. కొంచెం ఉప్పు కూడా వేసి తర్వాత మళ్ళీ సూప్ పెట్టుకుని అప్పుడు వేద్దాం. సూప్ పెట్టుకునేటప్పుడు ఇప్పుడు కొంచెం ముక్కకు పడుతుంది. ఉప్పు కారం వేసి కొద్దిగా సేపు మూత పెట్టేట్టుగా ఆయిల్ అందులోనే కొంచెం ఫ్రై అవుతుంది. కొంచెం మంచిగా ముక్క తింపినాక తర్వాత వాటర్ పోసుకుందాం. ఇలా సూప్ కావన్నట గట్టిగా అద్దట. ఫ్రై అయింది. కారం మంచిగా పట్టింది. ముక్క ఈ ఉల్లిగడ్డది మనం పేస్ట్ అప్పుడు వేసుకున్నాం కదా. వాటర్ ఇట్లా పోసుకుంటే ఇలా ఇష్టం గట్టిగా అనుకోవచ్చు. ఇనికిపోతాయి ఉప్పేసరికి. కొంచెం వాటర్ ఇంకా పోసుకుంటే నాటుకోడి కదా తొందరగా ఉడకది. ఇది 10 నిమిషాలు పడుతుంది. ఇక మా బుడ్డోడు ఏడుస్తుండు. సో అత్తమ్మ పోయి మామూలు ఎత్తుకున్నదా. అందరు ఫోన్లలో బిజీ అయిపోయారు.
వెయిటింగ్ ఫర్ నాటుకోడి. నాని అరిసెడు దొరుకుతుండు. బ్లాక్ చేస్తావా నాని నువ్వు కూడా? దగ్గరకు వచ్చింది కూర. ఏం చేద్దామంటావు మరి? మన బ్రదర్ గారు ఉప్పు టెస్ట్ చేస్తాడు ఇప్పుడు. ఉప్పుడు కిందో లేదో చూస్తుండు మనోడు. ఊదుతుండు, నోట్లు వేసుకున్నాడు. కొత్తిమీర లాస్ట్ అయిపోయింది కదా, కొత్తిమీర వేసి దించేసుకుందాం ఇక. అయిపోయింది ఇక లాస్ట్ స్టేజ్. కొత్తిమీర వేసేసిందంటే ఆల్మోస్ట్ కంప్లీట్ అయినట్టే. మా అత్తమ్మ వచ్చి 4 months అవుతుంది. 4 months నుంచి బతిమలాడుతున్న అత్తమ్మ కుకింగ్ చేయండి, ఒక బ్లాగ్ తీస్తా అంటే ఫైనల్ ఇప్పుడు ఒప్పుకొని నాటుకోడి అయితే అండిస్తుంది మాకు. ఈ గుమగుమలాడి నాటుకోడి రెడీ అయిపోయింది. అత్తమ్మ మన కోసం వండింది. లెగ్ పీస్ చేసుకో అంటే నీకు ఇష్టం కదా అని. అన్న ఇది చూడే గిముక్క తలకాయ తలకాయ తింటావు కదా నువ్వు? ఓన్లీ మీ బావ తింటా. అబ్బాబ్బాబ్బాబ్బా సూపర్ అండి. బాగుందన్న, మంచిది.